హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిలీ శాంతి. ఈరోజు మేము పెద్ద షాపింగ్ మాల్కి వచ్చామండి. అదేంటనుకుంటున్నారా? ఫీనక్స్ మాల్. చెన్నైలో ఇది అతిపెద్ద షాపింగ్ మాల్ అండి. సో ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ కూడా చూపించేస్తాను. ఇప్పుడైతే మా రిలేటివ్స్తో చక్కగా మేము అందరం కూడా వచ్చేసాం. పిల్లల్ని కూడా తీసుకొచ్చాము. ఇక్కడ మేము ఎంత ఎంజాయ్ చేయడానికి వచ్చామో, ఇక్కడ ఉన్నవి ఏంటనేది మీకు మొత్తం కూడా చూపిస్తానండి. చూసారా, మా రిలేటివ్స్ చాలా ఉత్సాహంగా మాకంటే ముందుగా వెళ్ళిపోతున్నారు. సో రితిక రిక్విత్ అయితే మరీ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూసారా, ఎంట్రన్స్లోనే ఒక మాల్ ఇది. ఇది ఏంటంటే లివింగ్ రూమ్లో చిన్న చిన్న పిల్లోస్ చూసావా వైషు, ఎంత బాగున్నాయి ఇవి. చక్కగా చాలా బాగున్నాయి, చాలా డిజైన్స్ కదా, అసలు సూపర్ ఉన్నాయి. మీరు కనుక కొత్తగా మనకి మొక్కలు రిషిత చూడు అప్పుడు పిల్లో పట్టుకుని ఓ ఎంత ఎంజాయ్ చేస్తుంది అసలు. ఇక్కడ వైషు ఇది లివింగ్ రూమ్ లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా, చాలా బాగుంటాయి నిజంగా. ఇక ఈ మొక్కలు ప్లాస్టిక్ ప్లాస్టిక్ రియల్ లానే ఉన్నాయి. యా నిజంగా. సో ఇవి కొత్తగా హౌస్ ఎవరైనా కట్టుకుంటే కనుక వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చారంటే నిజంగా ఇవైతే తీసుకెళ్లకుండా ఉండలేరు. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నది కదా వైషు, చాలా ఎక్కువగా ఉంది. చూడు ఇక్కడ చిన్న చిన్న ట్రీస్, రకరకాల ఫ్లవర్స్, వావ్ ఎంత బాగున్నాయో చూడు, చాలా బాగున్నాయి కదా నిజంగా. ఇక్కడ చెన్నై వాళ్ళు మన వాళ్ళు ఎవరన్నా ఇక్కడ విజిట్ చేశారంటే మట్టికి ఇగో ఇక్కడ చూడు వాటర్ ఫౌంటైన్స్, వావ్ సూపర్ ఉన్నాయి వైషు, నిజంగా పీస్గా ఉంది అవి చూస్తే కదా, చాలా అందంగా ఉన్నాయి అసలు. చాలా క్యూట్ గా వావ్. అక్కడ చూడండి బుద్ధుడు పడుకున్నట్టుంది, ఎంత చక్కగా క్యూట్ గా ఉంది. ఎలిఫెంట్స్ చూడు ఎంత బాగున్నది కదా నిజంగా, వావ్. ఇక్కడ చూడు చిన్న వినాయకుడు, నిజంగా భలే ఉన్నాడు కదా. ఇంకో బుద్ధుడు పడుకున్నట్టు కానీ ఇక్కడ కూర్చున్నట్టు కానీ భలే తీస్తారు కదా నిజంగా. ఇవి చెక్కిన వాళ్ళకి అయితే ఇవ్వచ్చు నిజంగా. వావ్ సూపర్ ఉన్నాయి. ఇది ఎలక్ట్రికల్ తో నడుస్తుంది అనుకుంటే ఇవన్నీ కూడా కదా. చూడండి బ్యాక్ సైడ్ మనకి వైర్స్ ఇచ్చారు. ఎస్ ఎస్ ఎస్, ఇది నడవట్లేదు లాస్ట్. యా అవును. నెక్స్ట్ ఇది లివింగ్ రూమ్ లో పెట్టుకోవడానికి భలే ఉంటది కదా. చూడు ఇక్కడ ఫ్లవర్స్, అబ్బా ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తే సూపర్ ఉంటాయి నిజంగా. ఇదిగో డైనింగ్ హాల్లో మనం పెట్టుకుంటే ఎంత బాగుంటాయి కదా ఇవి, ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి. కాఫీ కప్స్ చాలా మంచి మంచి డిజైన్స్. నెక్స్ట్ ఇగో పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్కి అయితే మేము వచ్చేసామండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా మా పిల్లలు అయితే ఏం ఎంజాయ్ చేస్తారంటే అసలు. రిత్విక్ అండ్ రిషిత అయితే మాకు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు, అంత బిజీ అయిపోయారు ఇక్కడికి వచ్చేసి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎస్పెషలీ మీ పిల్లల్ని ఎప్పుడైనా ఇక్కడికి తీసుకొస్తే కనుక ఇవన్నీ కూడా చూపించండి, ఏది కూడా వదలొద్దు. ఇంకా మేము చూడవలసినవి చాలా అంటే చాలా ఉన్నాయండి. సో ఇక్కడ గేమ్స్ ఆడడానికి పిల్లలకి ₹1 కూడా మీరేమి ఛార్జ్ చేయవసరం లేదండి. ఇక్కడ చూసారా వైషు, ఇక్కడ చూసా చిన్న చిన్న టాయ్స్ ఎంత బాగున్నాయి అసలు. మీరు పైన చూడండి, పెద్ద చాలా బాగున్నాయి కదా అసలు. యా టెడ్డీ బేర్స్ అండ్ చాలా బొమ్మలు, మంకీస్. టైం సరిపోదు నిజంగా, రోజంతా పడుతుంది పిల్లలకి ఆడుకోవడానికి అయితే నాకు తెలిసి. యా అవునవును, చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలకి అందించామండి ఇవి, నిజంగా వాటితో ఆడుకుంటారు, మామూలుగా ఆడుకోరు. ఇది చూడ టోటైస్ భలే ఉంది కదా, ఇది రియల్ టోటైస్ లా ఉంది. ఇది బ్యాటరీతో నడుస్తుంది అనుకుంటా కదా, బాగుంది చాలా బాగుంది. నెక్స్ట్ అది లివింగ్ రూమ్లోను హాల్లో పెట్టుకుంటే అది చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది కదా. వావ్ ఇక్కడ చూడు టెడ్డీ బేర్స్ ఎంత బాగున్నాయో, చక్కగా సెల్ఫ్లో పెట్టుకోవడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. మంకీస్ అండ్ చిన్న చిన్న టాయ్స్, వావ్ సూపర్. ఎన్ని బొమ్మలు చాలా బాగున్నాయండి అసలు. ఇక్కడ నిజంగా తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకో మా రిత్విక్ రిషిత అయితే ఇక్కడ గన్తో బాల్స్ ఆడుకుంటున్నారు, బబుల్స్తో ఆడుకుంటున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు నిజంగా. ఇక్కడ గేమ్స్ వచ్చేసి వైషు ఇదేంటి ఇక్కడ, ఇది
ఇదేంటిది ఇలా ఉయ్యాలుగుతున్నారేంటి వీళ్ళు కళ్ళ కట్టుకొని, ఇదేంటి చాలా విచిత్రంగా ఉందండి. అసలు మనకి గేమ్స్ అన్ని చాలా తెలియవండి అసలు. వీడి గేమ్స్ అక్క మనకి కనిపిస్తాయి. యా యా నిజం కదా. ఇగో ఇక్కడ రిషిత్ ఏవేవో గేమ్స్ ఆడేస్తున్నాడండి నిజంగాని. ప్రతీది తెలిసినట్టుగాని ప్రతీది వాడు కెలికేస్తున్నాడు. ట్రై చేస్తున్నాడు మాత్రం అవ్వకపోయినా. అక్కడ గేమ్స్ చార్జబుల్ అండి, కార్డ్ తీసుకోవాలి మనం. యా యా అవునవును, కార్డ్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. మన ఇష్టం ఎన్ని అయినా. ఇక్కడ గేమ్స్ ఫ్రీ గేమ్స్ అయితే చాలా ఉన్నాయండి. అవి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఇక్కడ విజిట్ చెయ్యండి. ఇక్కడ చూసారా ఈ గేమ్ చూడండి, ఎల్ఈడి గేమ్. ఇది చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. నిజం కదా. మనం ఇక్కడ వెనకాలండి చాలా ఎంజాయ్ చేసుకుంటాం అనిపిస్తుంది. అయ్యో వదిలేసారు వాళ్ళు, చూసారా. చాలా ఈజీగా ఉంటుంది చూస్తుంటే. నాకు కూడా ట్రై చేయాలనిపించింది. నిజం కదా. కానీ పట్టుకోలేము. అది చూసే వాళ్ళకేమో ఈడేంటబ్బా పట్టుకోకుండా వదిలేసాడు, నేను చూడు చక్కగా పట్టుకుంటాను అన్న. ఎస్ ఎస్ అవును కదా. చూద్దాం ఈసారైనా పట్టుకుంటారా లేదా. నాకైతే డౌటే. వాడైతే పాపం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు పట్టుకోవాలని. వదిలేశారు. కానీ ఇది ఏంటో తెలుసా, ఈ గేమ్ లో ఇది టాయ్ పట్టుకున్నారంటే ఆ టాయ్ మనకే. అది నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి, ఇది కూడా ఎల్ఈడి గేమ్. ఎస్ ఎల్ఈడి గేమే ఇది కూడా. ప్రతి గేమ్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా చాలా బాగున్నది గేమ్స్ అయితే. పిల్లలు నిజంగా ఇక్కడికి వచ్చి ఆడారంటే మటుకి. ఇక్కడ చూసావా ఈ పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా సిస్టర్స్. అవునా. వీళ్ళిద్దరు సిస్టర్స్ భలేగా చాలా మంచి సీరియస్ గా ఆడేస్తున్నారు ఇక్కడ. ఎస్ ఎస్ ఎంజాయ్ ద గేమ్. నిజంగా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఏంటి చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా క్యూరియాసిటీగా ఇక్కడ చూడండి, కిండర్ జాయ్ గేమ్ ఇది. యా యా పిల్లలు వదలరు ఈ గేమ్ నైతే నిజంగా. ఎందుకంటే కిండర్ జాయ్ అంటానే ఉంటారు ఎంతసేపు రిషిత రిక్విత్ కూడా. నెక్స్ట్ ఇక్కడ ఇది హార్స్ గేమ్. మగధీర వచ్చాడండి. అబ్బాయి ఏమి వెళ్ళిపోతున్నాడంటే నిజంగా వాడు హార్స్ మీద రైడ్ చేస్తున్నట్టే ఉన్నాడు. అంత ఫీల్ తో ఉన్నాడు పాపం. రిషితాని రిక్విత్ని ఎక్కమంటే అస్సలు ఎక్కనంటున్నారు వీళ్ళు. ఓకే కానీ బాగుంది ఇక్కడ కదా, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రియల్ హార్స్ లానే ఉంది. వీటి చూడడం తప్ప అది ఎక్కడానికి కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపలేదు. నెక్స్ట్ ఇది ఏంటంటే మన స్ట్రెంగ్త్ గేమ్. ఇది మనకి స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఇది వస్తుంది మనకి. బాగున్నది ఇది కూడా. మన రిత్విక్ స్ట్రెంగ్త్ హై లెవెల్లో వెళ్ళిపోయింది. అంత దారుణంగా కొట్టాడు దాన్ని. సూపర్ ఉంది, చాలా బాగుంది ఈ గేమ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి వైషు, ఈ గేమ్ ఏంటి అసలు? ఇది స్పిన్ గేమ్ అక్క. మనకి కొన్ని పాయింట్స్ వస్తాయి అనుకుంటా వీటిలో. ఓకే, ఆ పాయింట్స్ తో మనం ఏదైనా కొనొచ్చు బయట. అవుట్ సైడ్ ఎంట్రన్స్ లో మనకి గిఫ్ట్స్ పెడతారు కదా. ఓకే ఓకే, గిఫ్ట్స్ వాటిని కొనుక్కోవచ్చు మనం. ఓకే. వీడేంటో నడిపేస్తున్నాడు ఇక్కడ. కారా ఏంటి ఇది నడుపుతున్నాడు? కారే కాకపోతే ఆన్ అవ్వలేదు, వాడికి కార్డు పెట్టలేదు కదా. యా 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 ఇక్కడ ప్రతిదానికి కూడా కార్డు పెట్టాలి. ఈ గేమ్స్ అన్నిటిలో కూడా కార్డు పెడితే మనం ఆ గేమ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా రిత్విక్ అయితే హార్స్ టాయ్తో ఆడుతున్నాడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూసాడా, వీడు ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా దీని మీద తీర్చుకుంటున్నట్టుగా ఉంది వైషు. కోపం వచ్చేటప్పుడు ఇలాంటి గేమ్ ఉంటే చాలు, చక్కగా కొట్టుకోవచ్చు. నిజంగా కదా. ఏదో ఒకటి పగలు కొట్టడం అలవాటు కదా. నిజంగా పిల్లలు చేతిలో ఏముంటే అది విసిరేస్తా ఉంటారు. అలాంటప్పుడు ఇంట్లో ఇది ఒకటి పెట్టుకుంటే చూడండి అక్కడ రిత్విక్ ఏదో కొట్టేనని ట్రై చేస్తున్నాడు. ఒరే నాన్న కొట్టక నాన్న. ఇది అదే ఏంటిది క్రొకోడైల్ గేమ్ అది. నెక్స్ట్ ఇదేంటి గన్ ఫైరింగ్. ఇది కూడా చాలా బాగుంటది. డ్రాగన్ చంపాలి కదా, ఇది ట్రై చేస్తున్నారు ఇద్దరు. యా 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 అవునవును, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక చూసారా, ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా,
వాళ్ళు నిజంగా వీళ్ళు కూడా రిత్విక్ రిషిత లాగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఏది చేస్తున్నారో రిత్విక్ రిషిత కూడా అది చూడడం, వాళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళు కూడా వీళ్ళని చూడడం ఇట్లా చేస్తున్నారు. రిషిత అయితే మొత్తం గేమ్స్ అన్నీ అసలు ఏం ఆడాలా ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు దానికి. తెగ తిరిగేస్తుంది. అన్ని గేమ్స్ ఉన్నాయండి. నిజంగా పిల్లలు ఫోన్తో ఇంటికాడ ఫోన్లో ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా వాళ్ళ హెల్త్ చాలా రిస్క్లో పెట్టుకుంటున్నారండి. చాలామంది పేరెంట్స్ ఇది తప్పకుండా అబ్జర్వ్ చేయాలి పిల్లల్ని. ఎందుకంటే ఆ ఫోన్ రేడియన్స్ వల్ల ఏంటంటే పిల్లలకి రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా ఇప్పుడు. అవి రాకుండా ఉండాలంటే కనుక ఎవ్రీ మంత్ అండ్ వీక్లీలో ఒకసారైనా సరే ఇటువంటి చోట్లకి కనుక పిల్లల్ని తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి. అట్లాగే ఫోన్ నుంచి కూడా వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ప్లీజ్ తప్పకుండా పిల్లల్ని ఇటువంటి చోట్లకి అప్పుడప్పుడు తీసుకొస్తూ ఎంజాయ్ చేయండి. అలాగే వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు మనం కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చండి. చూసారా ఇక్కడ చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇది. బిల్డింగ్ పైనుంచి బిల్డింగ్ పైనుంచి తీసాను నేను ఇది. చాలా బాగుంది. ఇక్కడ షాపింగ్ మాల్ వచ్చేసి డ్రెస్సెస్ అవి ఉన్నాయండి. రీజనబుల్గా ఉంటాయన్నమాట అనుకోకండి. చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఇక్కడ డ్రెస్సెస్. ఏంటి మగవాళ్ళకి కుర్తాలు, ఫ్యాంటీ షర్ట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఒకటి కాదు, మీకు ఏం కావాలన్నా సరే ప్రతిదీ కూడా ఇక్కడ దొరికేస్తుంది. బట్ చాలా హెవీ కాస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసి చూసారా, ఇది ఏంటంటే జెంట్స్ వేర్ అనుకుంటా. జెంట్స్ వేరే ఇది కూడా. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి, కానీ చూడడానికి మటుకి చాలా అందంగా చాలా బాగున్నాయండి. చూడొచ్చు మనం ఇక్కడికి వచ్చి పిల్లలతో చక్కగా సరదాగా వచ్చి ఇవన్నీ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ మనం ఓపికే గానీ అలా తిరుగుతూ ఉండాలి. అవును కదా. ఇక్కడ జిలేబీ ఇది రాంప్రసాద్ జిలేబీ అండి. ఇది చాలా ఫేమస్. అవునవును. చాలా అంటే చాలా మంది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోద్ది. వైషు నాకు అసలు స్వీట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు నిజంగా. అవునా? నిజంగా అస్సలు ఇష్టం ఉండదు. ఆ రోజు నువ్వు అక్క చూడు టేస్ట్ చెయ్యి అని అన్నాక తిన్నాను కదా. తిన్న తర్వాత అయితే నిజంగా అవసరం చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వేడివేడిగా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తారు అక్క. అవునవును, చాలా బాగుంటది. మీరే చూసారు కదా. ఎస్ అవునవును. ఎంతమంది రష్ అక్కడ. ఇది ట్రైన్స్ లో మొత్తం షాప్ మొత్తం కూడా ఇక్కడ మనం దీని మీద ఎక్కి చూడొచ్చండి. రిత్విక్ రిషిత కూడా ఇది ఎక్కి మొత్తం అంతా కూడా ఒక రౌండ్ వేసేస్తారు. ఇక్కడ చూసారా రకరకాల స్వీట్స్ అయితే పెట్టేస్తారు. కేక్స్, స్వీట్స్. పిల్లలు కూడా ఇక్కడ కొన్ని టేస్ట్ చేశారండి. బాగున్నాయి, పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ రకరకాల బ్రీఫ్ కేస్ ఉన్నాయి జర్నీకి. ట్రాలీస్ అన్నీ చాలా ఎక్కువగాను. లేడీస్ పార్లర్లు ఇవన్నీ కూడా. నెక్స్ట్ జెంట్స్ వేర్ ఇవన్నీ కూడా. ఇది మ్యాక్స్ షాపింగ్ మాల్ అనుకుంటా. ఎస్ మ్యాక్స్. చాలా బాగున్నాయండి. చూడడానికైతే చాలా బాగున్నాయి, కొనడానికైతే ఆఫర్ పెట్టున్నారు. ఒక్కొక్కసారి మన లక్ అండి. ఎప్పుడన్నా సరే ఆఫర్స్ అయితే పెడతారంట ఇక్కడ. 1+1 ఆఫర్స్ అయితే అప్పుడైతే మనం తీసుకోవచ్చు. బాగుంటుంది, రీజనబుల్గానే ఉంటాయి అప్పుడు. ఇక్కడ అన్నీ కూడా ఇయర్ రింగ్స్ మన లేడీస్కి కావాల్సిన ఇవే కదా. ఇయర్ రింగ్స్ ఉంటే అటు వెళ్ళిపోతాం. అదే కదా, ఇయర్ రింగ్స్ ఏంటి, డ్రెస్ టాప్స్ ఉన్నాయంటే అలా వెళ్ళిపోతాం. ఇయర్ రింగ్స్ చూసామంటే ఇలా వెళ్ళిపోతాం. అసలు మా లేడీస్కి ఎన్ని ఉన్నా కూడా సరిపోవు కదండి. కొనకపోయినా ఏదో ఒక లుక్ ఇవ్వాల్సి. అక్కడ ఏం ఐటమ్ ఉంది. ఎస్ కరెక్ట్, అది ఎగ్జాక్ట్లీ. నిజంగా చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడొచ్చు నిజంగా. అంటే కొన్ని రీజనబుల్గా ఉండే మట్టుకి మేము కొన్ని అయితే ఐటమ్స్ తీసుకున్నాం ఇక్కడ. పర్వాలేదు, బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము చూడవలసినవి ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి. టైం ఉండాలే కానీ మొత్తం పైనుంచి కింద వరకు చూడాలంటే కనుక చాలా టైం పట్టేస్తుందండి. అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ.
నెక్స్ట్ టాప్స్ వచ్చేసి నిజంగా చాలా బాగున్నాయి. అలా చూసుకుంటూనే వెళ్ళిపోయాం మేము ఈ టాప్స్ అన్నీ కూడా. 500 అక్క. యా 500 అండ్ 400 600 ఏదో ఆఫర్ పెట్టున్నారు. యా అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కొత్త కొత్త కుర్తాలు ఉన్నాయి చక్కగా. నెక్స్ట్ వచ్చేసి ప్రింటింగ్ ఎంబ్రాయిడింగ్ చేసిన కుర్తాలు ఉన్నాయి, చాలా బాగున్నాయండి లేడీస్కి అయితే. చూసారా టాప్స్ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి థ్రెడ్ వర్క్తో చేసినవి వైషు కదా. ఆ రోజు డిఫరెంట్గా ఉన్నాయి. అవునవును, ఆ రోజు నువ్వు తీసుకున్నట్టున్నావు కదా ఒకటో రెండో. బాగుంది అక్క, క్వాలిటీ బాగుంది కదా, చాలా బాగుంది క్లాత్. ఇది స్పెట్స్ ఇవి కూడా మంచి చక్కగా మనం వెహికల్ మీద ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి ఇవి. బ్రాండెడ్ అక్క, ఎస్ బట్ బ్రాండెడ్ అది చూసి తీసుకోవాలి. కాకపోతే చూడడానికి చూడొచ్చండి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ మాకు ఇంకా టైం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. మా లేడీస్కి అయితే చీకటి పడ్డమే కాదు, తెల్లారదులు చూసినా సరే షాపింగ్ చేస్తూనే ఉంటాము. అవునా కదండి చెప్పండి. సో మేము ఇక్కడ చిన్న ఇక్కడ లోపలే కెఫీ ఒకటి ఉంది, ఆ కెఫీకి వచ్చాము మేము. సో అక్కడ నేను ఎప్పుడు కాఫీ అయితే తాగలేదండి. మా రిలేటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళ కాఫీ అండ్ కూల్ డ్రింక్స్ ఏయో తాగారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో చూసారా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉన్నాయండి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి, ఒక్కొక్కటి చూడాలంటే చాలా వెరైటీగా ఉన్నాయి. నిజంగా లుకింగ్ అయితే సో వెరీ బ్యూటిఫుల్ అండి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. స్లిప్పర్స్ ఏంటి, హ్యాండ్ మేడ్స్ ఏంటి, నిజంగా సూపర్ ఉన్నాయండి. చూడడానికి చాలా అందంగా క్యూట్గా సూపర్. అసలు ఏది తీసుకోవాలో ఏది కొనాలో కూడా తెలీదు, ఆ విధంగా ఉన్నాయి. మనకి ఎప్పుడన్నా రీజనబుల్గా ఉంటే కనుక తీసుకోవచ్చండి. మాకైతే టైం అయిపోయింది, ఇంకా షాప్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. మేము పైనుంచి అయితే కిందకి వచ్చేస్తున్నాము. మళ్ళీ మాకు ఏదైనా కావాలంటే మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ ఏదైనా మర్చిపోయామంటే దానికోసం అని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయాం. రిత్విక్ ఏదో మర్చిపోయాడు. ఎస్ రిత్విక్ ఏయో మర్చిపోయాడు, వాటి కోసం అని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసామండి. సో వీళ్ళు కొనుక్కున్నవి కూడా కొన్ని అక్కడ మర్చిపోయారండి. వాళ్ళు ఏయో బబుల్స్ ఏయో తీసుకున్నారు, తీసుకుంటే వాళ్ళు తినే చోట ఇక్కడ ఏయో మర్చిపోయారు. సో మా షాపింగ్ అయితే అయిపోయిందండి, చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేశారే అనుకుంటున్నాను మా మాట. వైషు ఇది చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా మనం. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా బాగా అనిపించింది. నీకు ఎలా అనిపించింది వైషు? అవునక్క, చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈరోజు, చాలా బాగా అనిపించింది నాకు. ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం పిల్లలతో అయితే చాలా. యా ఇందులో ఇప్పుడు నేను ఈ వీడియో అన్నీ తీసాను కదా, నీకు ఎందుకు తీసాను, నీకు ఏమన్నా అర్థమైందా వైషు? ఎందుకు అర్థం లేదక్క, అర్థమైంది. వ్యూయర్స్ కోసం కదా మీరు తీసింది, వాళ్ళకి తెలియాలని. యా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నా ఫాలోవర్స్ అందరికీ నేనే కాదు, నేను హ్యాపీగా ఉండడమే కాదు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి, అలాగే వాళ్ళ పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రతిదీ కూడా డీటెయిల్గా వీడియోస్ తీసి పెడుతున్నాను. అలాగే వైషు ఇటువంటి ప్రతి ప్లేస్ కూడా మనం వెళ్ళినప్పుడు వీడియోస్ తీద్దాము, తీసి అలాగే నా ఫాలోవర్స్ కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి వైషు. అవునక్క, ఇది చాలా మంచి ఐడియా, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఎక్కడ ఏముంది, ఎలా తెలుసుకోవాలన్న ఒక ఐడియా అయితే వస్తుంది కదా. యా ఎగ్జాక్ట్లీ. సో ఈ వీడియో కనుక ప్రతి ఒక్కరు చూస్తే కనుక ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వైష్ణు, థ్యాంక్ యూ సో మచ్.